అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి, నిరవధిక వాయిదా పడింది. సో మంత్రులంతా కూడా ఇక ఎన్నికల హడావుడిలోకి వెళ్ళిపోయారు. నిన్ననే కొంతమంది మంత్రులు అటు అస్సాంకు, ఇటు తమిళనాడుకు, అటు కేరళకు ప్రయాణమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. కేరళలో అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. సో ఇట్లాంటి క్రమంలోనే కొన్ని కీలకమైనటువంటి అంశాలు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు కానీ, ప్రభుత్వం పైన వస్తున్నటువంటి విమర్శలు కానీ, ఈ పథకాలకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత తీసుకురావాలని చేసి ప్రతిపక్షం చేసినటువంటి డిమాండ్ కానీ, ఇవన్నీ చర్చలుగానే మిగిలిపోయాయి. వీటికి క్లారిటీలు ఏంటి అర్థం కానటువంటి పరిస్థితి. నిండు సభలో సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగానే ఉన్నాయి. ఒక అనుమానం కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి ఏంటి? కాసులు లేవు, సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అభివృద్ధికి నిధులు మంజూరు చేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు, పెళ్లిళ్లకు చావులకే బోర్డవుతుంది తప్ప అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు, కనీసం ₹1,00,000 కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు అని చెప్పినటువంటి మాటలు కానీ, మొత్తం నిధులన్నీ కూడా ఖమ్మంకే పోతున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్కే తీసుకుపోతున్నారు, మరి మేమేం పాపం చేసినాం, మునుగోడు ఏం పాపం చేసింది, మాకెందుకు నిధులు ఇవ్వట్లేదంటే ఇదొక మునుగోడుకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది పూర్తి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అందరి ఎమ్మెల్యేల మధ్యలో కూడా ఇదే ఉందా అన్నటువంటి ప్రశ్న ఈరోజు వ్యక్తమవుతోంది. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. ఒకసారి మా కరెస్పాండెంట్ సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. శ్రీకాంత్, సో సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ప్రతిపక్షం కూడా డిమాండ్ చేసింది ఈ సభలో, ఈ సమావేశంలో. వాటిని గాలికి వదిలేశారు. బడ్జెట్ విషయం చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేసినటువంటి కామెంట్లలో నిధులు లేవన్న పాయింట్ ఒకటైతే కనుక ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తలేరు, విద్యకు కనీసం బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితి లేదు, చాలా అధ్వానమైనటువంటి లీస్ట్ బడ్జెట్ విద్యకు కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ని ఎట్లా చూడాలా? ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశంలో కేవలం ప్రతిపక్ష నేతలు మాత్రమే ప్రశ్నలు అడిగారు, ప్రభుత్వ తీరుని విమర్శించారు. కానీ ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, అది కూడా మునుగోడు సీనియర్ నాయకులు, మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ వేదికగా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నటువంటి అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే కేవలం ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లాకు మాత్రమే నిధులన్నీ వెళ్తున్నాయి, కేవలం తమ మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా నిధులు వెళ్ళడం లేదంటూ కూడా ఒక సెన్సేషనల్ కామెంట్ కూడా చేశారు. బయట ఇదంతా కూడా ప్రచారం జరుగుతుందంటూ కూడా మరొక హాట్ కామెంట్ కూడా చేశారు. దీంతో పాటు ముఖ్యంగా విద్య విషయంలో, మరోవైపు రోడ్ల విషయంలో, మరోవైపు ఇరిగేషన్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చాలా తక్కువ నిధులు కేటాయించింది. విద్యకు నూతన ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండడం లేదు, విద్యార్థులు ఉంటే టీచర్లు ఉండడం లేదు. మరోవైపు మౌలిక సదుపాయాలు సరైనటువంటి మౌలిక సదుపాయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం లేదు. కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే టీచర్లు ఉంటున్నారు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విద్యార్థులు ఉంటున్నారు. కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాలను తీసుకొస్తున్నారని చెప్పినప్పుడు కూడా విద్యకు మాత్రం బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత కల్పించడం లేదంటూ కూడా కోమటిరెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్ కూడా చేశారు. ఇక మరోవైపు ఇరిగేషన్ సంబంధించిన విషయంలో కూడా చాలా హాట్ కామెంట్ చేశారు. గత 10 ఏళ్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రమే ఈ గడిచిన 10 ఏళ్లలో కూడా నిర్వీర్యమయ్యాయి. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రాజెక్టులను కూడా సరిగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా నల్గొండ ఫ్లోరైసిస్తో, అంటే ఫ్లోరైడ్తో ఏ విధంగా బాధపడుతున్నారో అక్కడ ఉన్న ప్రజలు, ముఖ్యంగా మునుగోడులో ఉన్నటువంటి చాలామంది ఈ ఫ్లోరోసిస్ వల్ల చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అటు ఎత్తిపోతల పథకం కావచ్చు, మరోవైపు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలంటూ కూడా అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. దీంతో పాటు హ్యామ్ రోడ్లకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు కూడా, టెండర్లు కూడా ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో హ్యామ్ రోడ్లకు సంబంధించిన విషయంలో రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి, అవసరమైతే మూలమలుపుల వద్ద కొంత భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు భద్రత సంబంధించిన వారోత్సవాలు ఒకవైపు కొనసాగిస్తున్నాయి, మరోవైపు హ్యామ్ రోడ్లకు సంబంధించిన విషయంలో తమ నియోజకవర్గంలో, ముఖ్యంగా తమ మునుగోడు నియోజకవర్గంలో కూడా హ్యామ్ రోడ్ల విషయంలో కూడా ప్రాధాన్యత కల్పించాలంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కొంత హాట్ కామెంట్ కూడా చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ విస్తరణ కోమటిరెడ్డి చాలా అంశాలు మాట్లాడారు సునీల్. ఎందుకంటే ఒకవైపు ఆయన చాలా రోజుల నుంచి మంత్రి పదవి
రావాలి, నాకేం తక్కువ, నాకు అర్హత లేదన్నారు. చామలను గెలిపించుకుంటే మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఇచ్చారన్నారు. ఆ రోజు పార్టీ మారినప్పుడు కూడా రేపు పొద్దున అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తా అన్నటువంటి హామీతోనే తీసుకొచ్చారు అన్నటువంటి ఇవన్నీ కూడా కామెంట్లు ఉన్నాయి. వీటితో పాటు ఆయన జానారెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. ఒక కుటుంబంలో ఇద్దరుకుంటే తప్పేంటి, ఇవ్వద్దా, మంత్రి పదవి రావద్దా అన్నటువంటి కామెంట్ ఆయనే చేయడం జరిగింది. సో చాలా కామెంట్లు చేసినా కానీ ఈ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మాత్రం చాలా క్వశ్చన్ మార్క్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని సొంత పార్టీలో ఉండి సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందరి మీద ఒకేలా చూడాలి, వివక్ష చూపుతున్నారని చెప్పేసి. సో ఈ వివక్ష కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోటి నుంచి బయటకు వచ్చిందనుకోవాలా, అందరు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇట్లాగే ఉందనుకోవాలా, కొందరు బయటపడుతున్నారు కొందరు పడట్లేదని చూడాలా, ఎట్లా చూడొచ్చు? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయంలో మాత్రం చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల ఫండ్స్ విషయంలో మాత్రం కేవలం ఒక జిల్లాకు మాత్రమే, అది కూడా ఖమ్మం జిల్లా స్పెసిఫిక్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెన్షన్ కూడా చేయడం జరిగింది. ఖమ్మంలో ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నటువంటి మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఎమ్మెల్యేలు అంటే రాష్ట్రం మొత్తం కూడా ఉంటున్నారు, అనేక నియోజకవర్గాలు ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడుతుంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ఖచ్చితంగా ఫండ్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా వారికి నిధులు కేటాయించాలనే హాట్ కామెంట్ కూడా రాజగోపాల్ రెడ్డి చేయడం. చాలామంది ఎమ్మెల్యేలు ఇదే తీరులో ప్రస్తావించాలని అనుకున్నప్పుడు కూడా కొన్ని రాజకీయ విభేదాలు కావచ్చు, కొంత సీనియారిటీ ఉండడం, కొంత ముఖ్యమంత్రితో ఉన్నటువంటి ఒక చనువులో భాగంగానే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా ముందుకు వచ్చి అది కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయంగా మాత్రం ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. దీంతోపాటు మీరు అన్నట్టు క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా చోటు కల్పిస్తారని మొదటి నుంచి ప్రస్తావించినప్పుడు కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. అయినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికి ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఒకే ఇటీవల కాలంలో ఒక సీక్రెట్ సమావేశాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసుకోవడం అధిష్టానం వరకు కూడా అది వెళ్ళింది. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేరళ, అస్సాం, అదేవిధంగా బీహార్ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 2nd వీక్లో ఖచ్చితంగా రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. అందులో రాజగోపాల్ పేరు వస్తుందా లేదా అనేది కూడా ఈ కామెంట్ చేశాడు కాబట్టి మరి పేరు వస్తుందా లేదా అనేది కూడా ఒక హాట్ టాపిక్ అయితే నెలకొందని చెప్పవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి వరకే కాదు, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. నిధులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ పైనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించాల్సినటువంటి పరిస్థితి, వచ్చే ఆదాయం జీతాలకు పెన్షన్లకు వీటికే పోతుంటే సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి, హామీలన్నీ ఇష్టానుసారంగా ప్రకటించి ఇచ్చే వరకు వచ్చేసరికి వాటికి చట్టబద్ధత లేకపోవడం, కనీసం ఒక హోప్ లేకపోవడం, ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి, మహా అయితే ఫ్రీ బస్సు, మహిళలకు రావాల్సినటువంటి పెన్షన్ల విషయంలో ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. ఇక స్కూటర్లు, తులం బంగారాల గురించి మాట్లాడకపోవడే ఉత్తమం.